పాజిటివిటీతో పాటుగా నెగిటివిటీ కూడా చూసుకుంటే కనుక మరి కేసీఆర్ పాలన వచ్చేసి కుటుంబ పాలన అలా ఏం లేదు, అనుకున్నవన్నీ ఏం జరగలేదు, ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి అన్నది కూడా ఉంది. ప్రతిపక్షాల గురించి కూడా మాట్లాడితే అందులో మహాకూటమి అంటే ఇక్కడ ఇది ఉంది అది ఉంది. ఏంటంటే మహాకూటమి ఎందుకు కావాలి అంటే ఇప్పుడు నిజంగా మేము విన్నామో అనేసి వాళ్ళకి అనిపిస్తే, సో కేసీఆర్ పాలన వద్దు అనుకుంటే గనక వాళ్ళు మహాకూటమి ఎందుకు పెట్టారు? సో డ్యూయల్ ఉంది ఇక్కడ యాక్షన్ చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుంది దాని గురించి ఏమంటారు? ఎగ్జాక్ట్లీ, తెలంగాణ ప్రజలు కూడా అదే అంటున్నారు. నిజంగా కేసీఆర్ అంత చెడ్డగా పాలన చేస్తే ఇన్ని పార్టీలు ఒక దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా. కాంగ్రెస్ ఇండిపెండెంట్గా, టీడీపీ ఇండిపెండెంట్గా ఎవరిది వాళ్ళు పోటీ చేసేవాళ్ళు కదా. అంటే వాళ్ళకి తెలుసు ఇవాళ ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మా శక్తి అంతా కన్సాలిడేట్ చేసుకుందాము, ఏమన్నా 1-2 సీట్లు సంపాదించుకుందాము, దాంతో మళ్ళీ కేసీఆర్ని ఇబ్బంది పెడదాం, ఇటువంటి ఆలోచనలు అనమాట. అంతకుమించి ఏం లేదు. సో ప్రజాకూటమి అనేటటువంటిది ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, సరే వాళ్ళు ఉంటారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నారు. రేపు ఏదన్నా వాటర్ ఇష్యూ వస్తుంది ఆంధ్రాకి, తెలంగాణకి, ఎటువైపు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఇప్పుడు రేపు ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ ఆయన ఆంధ్రాకి ప్రయారిటీ ఇస్తాడా, తెలంగాణకు ప్రయారిటీ ఇస్తారా? అట్లాంటప్పుడు ఆన్సర్ అందరికీ తెలుసు, ఆంధ్రాకి ఇవ్వాలి ఆయన, ఎందుకంటే హీస్ ఫ్రమ్ దేర్, ఆయన అక్కడ చీఫ్ మినిస్టర్, ఆయనకు బాధ్యత ఉంది, అక్కడ ప్రయారిటీ ఇవ్వాలి. అట్లాంటప్పుడు మీకు తెలంగాణలో ఏం పని? తెలంగాణలో మీరు 15 సీట్లతో ఏం చేస్తారు? ఈ 10-15 సీట్లు గెలవరు, ఎట్లాగో వచ్చినాయి, ఏం చేస్తారు? సో వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు టెల్ పీపుల్ ఆఫ్ తెలంగాణ? దట్ నేను ఉంటాను, నా ప్రజెన్స్ ఉంటుంది, కానీ నేను మీకు పని చేయను, అయినా మీరు నాకు ఓటేయండి. నేను మీకోసం ఉత్తరాలు రాస్తాను ఢిల్లీకి, అయినా మీరు నాకు ఓటేయండి. మీ ప్రాజెక్టులు ఆపుతాను, అయినా మీరు నాకు ఓటేయండి. సో దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ పీపుల్ విల్ యాక్సెప్ట్ అండి. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. డెఫినెట్గా ఈ కూటమి అనే దాన్ని తిరస్కరిస్తారు. ఓకే అండి. సో మరి ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు సీట్ల విషయంలో కూడా మహిళలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నదైతే చాలా మహిళలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, అండ్ అలాగే ప్రతిపక్షాల ఆరోపణ కూడా అలాగే ఉంది. సో దీనికి మీ సమాధానం ఏంటి? సిన్స్ మీరైతే అసలు స్టార్ క్యాంపెయినర్గా ఇలా ఉంటున్నారు, అండ్ అలాగే మనకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కూడా మీరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు, దాంట్లో అసలు నో డౌట్. సో మరి ఈ విషయానికి ఎస్పెషల్లీ మనకు పాలిటిక్స్లో వచ్చేసరికి మనకు సీట్ల విషయంలో మహిళలకు తక్కువ ఉండడానికి ఎందుకు అసలు రీజన్ ఏంటి? అంటే వాళ్ళు క్యాపబుల్ అయినప్పుడు క్యాపబుల్ అనేసి వాళ్ళకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాం, సో వై నాట్ ఇన్ పాలిటిక్స్? డెఫినెట్లీ అండి, నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పానండి, పాలిటిక్స్లో ఎప్పుడైనా కూడా సమీకరణలు, ఎవరు గెలుస్తారు, ఏ కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా బాగా మ్యాటర్ అవుతాయి. పాయింట్ 1. దాంట్లో భాగంగా ఈసారి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి 4 సీట్సే ఇవ్వగలిగినాం. ఒకటి. రెండవది, మహిళలు అనేవాళ్ళు పెద్ద ఎత్తున రావాలంటే, టీఆర్ఎస్ అనే కాదు ఏ పార్టీలో అయినా సరే మహిళలు పెద్ద ఎత్తున రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బిల్ ఉండాలి. రిజర్వేషన్ అనేది మహిళలకు ఒక రూల్ లాగా పెడితేనే పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సరే టీఆర్ఎస్ పార్టీ 4 సీట్లు ఇచ్చిందని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు 33% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కదా, మరి 33% మహిళలకు వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు కదా. భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్ ప్రామిస్ 2014లో మేము 33% మహిళా రిజర్వేషన్ బిల్లు పెడతాం పార్లమెంట్లో అని, మరి వాళ్ళు ఇవ్వాలి కదా 33% సీట్లు. సరే మేము చెడ్డ పార్టీ, మేము మహిళలకు సీట్లు ఇవ్వలేదు అనుకుందాం, మరి వాళ్ళేంటి, వాళ్ళు ఇవ్వాలి కదా. అంటే ఏ పార్టీ అయినా పైకి మహిళల గురించి చెప్తారు కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి సీట్స్ ఇవ్వడం కానీ ఏది కానీ అంటే ఇది భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినారియో అది. ప్రపంచ పార్లమెంట్లలో మీరు చూస్తే కూడా 5%, 6%, మ్యాక్సిమం 11%, ఏదో 1-2 పార్లమెంట్లో 50% ఉన్నారు. అంతకుమించి ప్రపంచంలో కూడా ఇదే ఫిన్. సో యాజ్ అ విమెన్కి హెల్ప్ అవ్వాలంటే ఒక చట్టమే ఉండాలి, చట్టం ఉండి కంపల్షన్ అని చెప్తే మాత్రమే జరుగుతుంది ఈ పని. కాబట్టి కంపల్సరీ మహిళలకు 33% ఇవ్వాలి అని రిజర్వేషన్ బిల్ పాస్ అయితే తప్పితే మహిళలు పెరిగే ఆస్కారం లేదు. బట్ టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ నేను చెప్పేది ఏంటంటే, మహిళలు ఎంతమంది ఉన్నారు పార్టీలో అన్నది ఇంపార్టెంట్, దాంతోపాటు మహిళల కోసం ఆ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఒక సందర్భంలో మీరు చూస్తే 6 మంత్రులు ఉండే రాజశేఖర రెడ్డి గారి జమానాలో మహిళలు, కానీ మహిళల కోసం ఏం చేశారు అంటే ఏం లేదనే చెప్పాలి. ఇవాళ మహిళల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నటువంటి బడ్జెట్తో కంపేర్ చేస్తే నథింగ్ ఆ రోజు జరిగింది. సో మహిళలు ఉండడం కన్నా కూడా మహిళల కోసం ఏం చేశాము అన్నది చాలా ఇంపార్టెంట్ అని మీరు అంటారు. ఉండడం కూడా ఇంపార్టెంట్, నేను అనేది ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అన్లెస్ ఇట్స్ ఎ కంపల్షన్, దిస్ ఈస్ అ మేల్ డామినేటెడ్ వరల్డ్, అన్లెస్ ఇట్ ఈస్ ఎ కంపల్షన్ పొలిటికల్ పార్టీస్ విల్ నాట్. No, it is an open secret. We have to agree. We will not accept as many women as they come. So political parties ko compulsion ఏర్పడాలి అంటే పార్లమెంట్లో చట్టం పాస్ అవ్వాలి. సో మరి దానికోసం ఏదైనా వ్యూహం ఫ్యూచర్లో చేయబోతున్నారా? మరి మీ తరఫున మీరు ఏం చేస్తున్నారు? ప్రాంతీయ పార్టీలుగా మనం ఎంత చేయగలుగుతాం? మేము ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసాం. వెన్ ఎవర్ 33% రిజర్వేషన్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్, టీఆర్ఎస్ పార్టీ ఫుల్గా సపోర్ట్ చేస్తుంది అన్నది ఓపెన్గా ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసాం. సో విచ్ ఎవర్ పార్టీ ఈజ్ ఇన్ పవర్, వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు విల్ బీ దేర్.
టు సపోర్ట్ ద బిల్ వితౌట్ ఎనీ క్వామ్స్. అయితే ఇదివరకు కూడా ఆ బిల్ ఇంప్లిమెంటేషన్లో చాలామంది అడ్డు పెట్టారు, బట్ టీఆర్ఎస్ అలా చేయదు. ఆ బిల్ వస్తే సపోర్ట్ చేస్తాం. సో మీరు అనేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కాబట్టి, కానీ సెంట్రల్ లెవెల్లో కూడా మన కేసీఆర్ పేరు తెలుసు. అండ్ నేను కూడా విన్నాను రీసెంట్గా వెన్ ఐ వెంట్ టు ముంబై, అక్కడ కూడా రైతులు కూడా అలాంటి పాలన ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు నాకు వాట్సాప్కి వచ్చింది. సో ఇలాంటి సందర్భంలో కూడా లేడీస్ కోసం ఇంకేదైనా ది బెస్ట్ మీరు చేయాలనేసి ఎప్పుడైనా అనుకున్నారు? అనుకుంటే ఇన్ కేసు ఏం చేయాలనుకుంటారు? డెఫినెట్గా చేయాలండి, డెఫినెట్గా చేయాలి. ఈ బిల్లు కోసము ప్రయత్నం చేయాలి. ఒకటి, UN ఉమెన్తో నేను కలిసి పనిచేస్తున్నాను అండి. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్లో ఆల్రెడీ ఉన్న పార్లమెంట్ మెంబర్స్ అందరితో కూడా ఒక కాకస్ అంటే ఒక గ్రూపింగ్ ఫామ్ చేసి టు వర్క్ ఆన్ విమెన్స్ ఇష్యూస్ అన్నది అనుకున్నాం. అంటే ఎస్పెషలీ పార్లమెంట్లో తేవాల్సిన మహిళా చట్టాలు వాటి మీద ఎక్కువ పని చేయాలని అనుకున్నాం. సో అందులో భాగంగా ఇది కూడా వస్తుంది. దాని మీద డెఫినెట్గా వీఆర్ టేకింగ్ ఎ లీడ్, అందులో పనిచేస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.